హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రీమింగ్ డైలీ. ఈ వీడియోలో నేను జనరల్ కీబోర్డ్ షార్ట్కట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ షార్ట్కట్ కీ ఈజ్ Alt plus down arrow. Alt plus down arrow is used to display the autocomplete list. For example, ఇక్కడ నేను అనంతపూర్, బెంగళూరు అండ్ కర్నూలు అని 3 సెల్స్లో 3 నేమ్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ సెల్లో ఆటోమేటిక్గా ఈ నేమ్స్ మనం ఫిల్ చేయాలి అంటే ఆల్ట్ ప్లస్ డౌన్ యారో ప్రెస్ చేయగానే ఈ 3 నేమ్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో మనం ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ పైన క్లిక్ చేస్తే ఆ సెల్లో ఆ నేమ్ ఫిల్ అవుతుంది. ఇది ఆల్ట్ ప్లస్ డౌన్ యారో. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ కంట్రోల్ ప్లస్ 8. Control plus 8 is used to toggle the outline symbols. For example, కరెంట్ వర్క్షీట్లో అవుట్లైన్ సింబల్స్ డిస్ప్లే కావాలి అంటే కంట్రోల్ ప్లస్ 8 ప్రెస్ చేయగానే ఇలా అవుట్లైన్ సింబల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం అవుట్లైన్ సింబల్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే డేటాలోకి వెళ్ళి గ్రూప్ పైన క్లిక్ చేయగానే రోస్ అండ్ కాలమ్స్ అని చూపిస్తుంది. సో రోస్ పైన క్లిక్ చేస్తే రోస్ సైడ్లో అవుట్లైన్ సింబల్ వస్తుంది. కాలమ్స్ పైన క్లిక్ చేస్తే కాలమ్ సైడ్లో అవుట్లైన్ సింబల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. మనం కంట్రోల్ ప్లస్ 8 ప్రెస్ చేయగానే ఈ అవుట్లైన్ సింబల్స్ డిస్ప్లే అవుతాయి. అగైన్ కంట్రోల్ ప్లస్ 8 ప్రెస్ చేయగానే ఈ అవుట్లైన్ సింబల్స్ క్లోజ్ అవుతాయి. ఇది కంట్రోల్ ప్లస్ 8. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ ఆల్ట్. Alt is used to display menu bar. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆల్ట్ అని ప్రెస్ చేయగానే మెనూ బార్లో కొన్ని సింబల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇలాగా మనం ఫైల్ ఓపెన్ F అని ప్రెస్ చేయగానే ఇలా ఫైల్ మెనూ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ 1 ప్రెస్ చేయగానే అండో, 2 ప్రెస్ చేయగానే రీడో, ఇలా ఈ యాక్షన్స్ పర్ఫామ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్నూలుకి నేను బోల్డ్ ఇవ్వాలనుకుంటున్నాను ఫాంట్ స్టైల్. సో కర్నూలు పైన క్లిక్ చేసి ఆల్ట్ ప్రెస్ చేయగానే అండ్ హోమ్ లెక్క వెళ్ళాలి, హోమ్ హెచ్ ప్రెస్ చేసి 1 అని ప్రెస్ చేయగానే కర్నూలు అనేది బోల్డ్లోకి కన్వర్ట్ అయింది, బోల్డ్ ఫాంట్ స్టైల్లే కన్వర్ట్ అయింది. ఇలా ఆల్ట్ యూస్ చేసి మనం మెనూ బార్లో ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలన్నా ఈ పర్ఫామ్ చేసుకోవచ్చు బై క్లికింగ్ దట్ ఆప్షన్స్. ఇది ఆల్ట్ కీ. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ కంట్రోల్ ప్లస్ K. కంట్రోల్ ప్లస్ K ఈజ్ యూజ్డ్ టు యాడ్ ది హైపర్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనంతపూర్ అని ఉంది కదా, అనంతపూర్కి నేను ఒక హైపర్ లింక్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అనంతపూర్ కంట్రోల్ ప్లస్ K అని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని వస్తుంది. అక్కడ మనము లింక్ పేస్ట్ చేస్తే ఈ లింక్ కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేయగానే అనంతపూర్ పైన క్లిక్ చేస్తానే ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కంట్రోల్ ప్లస్ K. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ కంట్రోల్ ప్లస్ Z. కంట్రోల్ ప్లస్ Z ఈజ్ యూజ్డ్ టు అండో ది లాస్ట్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2019 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని లాస్ట్గా టైప్ చేశాను. అది మనము డిలీట్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ Z అని ప్రెస్ చేయగానే ఆ 2019 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేది డిలీట్ అవుతుంది అనమాట. ఇది కంట్రోల్ ప్లస్ Z. లాస్ట్గా మనం ఏమైతే యాక్షన్ పర్ఫామ్ చేసామో ఆ యాక్షన్ని అండో చేయడమే కంట్రోల్ ప్లస్ Z. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ F11. F11 ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద చార్ట్. ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్కి సపరేట్ చార్ట్ క్రియేట్ చేయాలి అంటే F11 ప్రెస్ చేయగానే ఇలా సపరేట్ చార్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ చార్ట్కి మనము డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన ఉన్నాయి కదా చార్ట్ స్టైల్స్, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది F11. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ షిఫ్ట్. Shift is used to hold down shift for additional functions. For example, ఇక్కడ సెల్స్ని సెలెక్ట్ చేయాలన్నా డీసెలెక్ట్ చేయాలన్నా షిఫ్ట్ ప్రెస్ చేసి రైట్ అండ్ లెఫ్ట్ డౌన్ యారో కీస్ అప్ యారో కీస్ ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ కానీ డీసెలెక్ట్ కానీ చేసుకోవచ్చు షిఫ్ట్ యూస్ చేసి హోల్ సెల్స్. ఇది షిఫ్ట్.
Next shortcut key is Shift plus F4. Shift plus F4 is used to find next. For example, ఇక్కడ బెంగళూరు పైన క్లిక్ చేసి షిఫ్ట్ F4 ప్రెస్ చేయగానే రైట్ సైడ్ ఏ సెల్స్ అయితే ఖాళీగా ఉన్నాయో ఆ సెల్స్ పైన కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఇది షిఫ్ట్ F4. ఇక్కడ అనంతపూర్ పైన క్లిక్ చేసి షిఫ్ట్ F4 ప్రెస్ చేయగానే చూడండి ఇలా రైట్ సైడ్ ఏ సెల్స్ ఖాళీగా ఉన్నాయో ఆ సెల్స్ పైన కర్సర్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Shift plus F5. Shift plus F5 is used to find the value. For example, ఇక్కడ షిఫ్ట్ F5 ప్రెస్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనము నేమ్ కానీ ఏదైనా వాల్యూ కానీ మనం ఫైండ్ చేయాలి అనుకుంటే ఆ నేమ్ అక్కడ ఇచ్చి ఫైండ్ ఆల్ ప్రెస్ చేస్తే సో ఆ పేజ్లో ఆ వర్క్షీట్లో ఆ నేమ్ ఎక్కడెక్కడ ఉందో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అదే ఫైండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసామంటే నెక్స్ట్ రోలో కానీ నెక్స్ట్ కాలంలో కానీ ఆ నేమ్ కానీ ఆ వాల్యూ కానీ ఎక్కడ ఉందో అక్కడ డిస్ప్లే అవుతుంది. కర్సర్ అనేది అక్కడ మూవ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Alt plus F1. Alt plus F1 ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ద చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్కి నేను చార్ట్ ఇన్సర్ట్ చేయాలి సేమ్ వర్క్షీట్లోనే. Alt plus F1 ప్రెస్ చేయగానే ఇలా చార్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. Shortcut key is F1. F1 is used to open Excel help. For example, F1 ప్రెస్ చేయగానే ఇలా హెల్ప్ విండో ఓపెన్ అవుతుంది ఎక్సెల్లో. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ F5. F5 is used to open go to dialog box. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను F5 అని ప్రెస్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ A1 కర్సర్లో A1 సెల్లో ఉంది కదా, మనం D3 సెల్లోకి ఆ కర్సర్ అనేది మూవ్ కావాలి అంటే ఇక్కడ మనం D3 అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయగానే కర్సర్ అనేది D3 సెల్లోకి మూవ్ అవుతుంది. మనం F5 ఫంక్షన్కి యూజ్ చేసి మనం కర్సర్ ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ F7. F7 is used to open spell checker dialog box. For example, ఈ ఎక్సెల్ షీట్లో అనంతపూర్ అని ఉంది కదా, ఈ అనంతపూర్ స్పెల్లింగ్ కరెక్టో కాదో మనం చెక్ చేయాలి అంటే F7 అని క్లిక్ చేయగానే ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఏమైనా స్పెల్లింగ్ తప్పు ఉంటే ఈ డైలాగ్ బాక్స్లో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది F7. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ F10. F10 is used to activate menu bar. For example, ఈ ఎక్సెల్ షీట్లో F10 ప్రెస్ చేయగానే ఇలా ఈచ్ ఫంక్షన్కి సమ్ నెంబర్స్ అండ్ లెటర్స్ అనేది ఇన్సర్ట్ అయ్యాయి. సో మనం ఏ ఫంక్షన్ కావాలంటే ఆ నెంబర్ కానీ ఆ లెటర్ కానీ మనం కీబోర్డ్లో ప్రెస్ చేయగానే ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా బార్ ఉంది కదా, M అని ప్రెస్ చేయగానే ఇలా ఫార్ములాస్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ ఇన్సర్ట్ చేయాలి అంటే F అని ప్రెస్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ అనేది సమ్ ఫంక్షన్ ఇన్సర్ట్ చేయడానికి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇది F10. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈజ్ Shift plus F7. Shift plus F7 is used to view the object. ఈ ఎక్సెల్ షీట్లో షిఫ్ట్ ప్లస్ F7 ప్రెస్ చేయగానే ఇలా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము ఏదైనా ఇమేజ్ కానీ ఆబ్జెక్ట్ కానీ మనం ఇన్సర్ట్ చేయాలి అంటే అది ఇక్కడ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆ ఆబ్జెక్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీ షిఫ్ట్ ప్లస్ F10. షిఫ్ట్ ప్లస్ F10 ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ది రైట్ క్లిక్ మెనూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షిఫ్ట్ F10 అని ప్రెస్ చేయగానే మనం రైట్ క్లిక్ ప్రెస్ చేయగానే ఏ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతుందో ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది. రైట్ క్లిక్ మెనూ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది షిఫ్ట్ ప్లస్ F10. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ Ctrl plus F4. Ctrl plus F4 is used to close the window.
ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ F4 ప్రెస్ చేయగానే ఈ విండో మొత్తం క్లోజ్ అవుతుంది, కరెంట్ విండో క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Ctrl plus F10. Ctrl plus F10 is used to activate the menu bar. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎక్సెల్ షీట్లో నేను Ctrl plus F10 అని ప్రెస్ చేయగానే ఇలా మెనూ బార్ అనేది యాక్టివేట్ అవుతుంది. అగైన్ నేను Ctrl plus F10 ప్రెస్ చేయగానే అగైన్ విండో అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Alt plus F4. Alt plus F is used to close the VBA. ఫర్ ఎగ్జాంపుల్ F4 ప్రెస్ చేయగానే టోటల్ విండో అనేది క్లోజ్ అవుతుంది, టోటల్ ఎక్సెల్ షీట్ క్లోజ్ అవుతుంది. Alt plus F4. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Alt plus F11. Alt plus F11 is used to open the VBA. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వర్క్షీట్లో నేను Alt plus F11 ప్రెస్ చేయగానే ఇలా వర్చువల్ బేసిక్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇది Alt plus F11. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Ctrl plus G. Ctrl plus G ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే గో టు డైలాగ్ బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ షీట్లో నేను Ctrl plus G అని ప్రెస్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనము కర్సర్ అనేది ఏ సెల్లోకి మూవ్ కావాలనుకుంటున్నామో ఆ సెల్ నేమ్ ఇచ్చి మనం ఓకే ప్రెస్ చేయగానే కర్సర్ అనేది ఆ సెల్లోకి మూవ్ అవుతుంది. ఇది Ctrl plus G. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Ctrl plus H. Ctrl plus H ఈజ్ యూజ్డ్ టు రీప్లేస్ ద వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎక్సెల్ షీట్లో ఏదైనా వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ అండ్ వాల్యూ కానీ రీప్లేస్ చేయాలి అంటే మనము Ctrl plus H అనే షార్ట్కట్కి యూజ్ చేస్తాము. ఇక్కడ నేను అనంతపూర్ ప్లేస్లో కర్ణాటకని రీప్లేస్ చేయాలి. సో ఫైన్ వాట్ ప్లేస్లో నేను అనంతపూర్ ఇస్తున్నాను, రీప్లేస్ విత్ కర్ణాటక అని ఇచ్చి మనం రీప్లేస్ ఆల్ ప్రెస్ చేయగానే అనంతపూర్ ప్లేస్లో కర్ణాటక అని డిస్ప్లే అవుతుంది, రీప్లేస్ అవుతుంది. ఇది Ctrl plus H. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Ctrl plus L. Ctrl plus L ఈజ్ యూజ్డ్ టు షో కాల్ స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ షీట్లో నేను టేబుల్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో టేబుల్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ Ctrl plus L అనే షార్ట్కట్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Ctrl plus F1. Ctrl plus F1 ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఆర్ హైడ్ ది రిబ్బన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ ఎక్సెల్ షీట్లో ఈ రిబ్బన్ బార్ డిస్ప్లే ఆర్ హైడ్ అవ్వడానికి Ctrl plus F1 యూజ్ చేస్తాము. ఇక్కడ Ctrl plus F1 ప్రెస్ చేయగానే రిబ్బన్ బార్ హైడ్ అయింది. అగైన్ Ctrl plus F1 ప్రెస్ చేయగానే రిబ్బన్ బార్ డిస్ప్లే అయింది. సో టు డిస్ప్లే ఆర్ హైడ్ ది రిబ్బన్ బార్ we will use Ctrl plus F1. నెక్స్ట్ షార్ట్కట్ కీ ఈస్ Ctrl plus Shift plus L. Ctrl plus Shift plus L ఈజ్ యూజ్డ్ టు యాడ్ ఆర్ రిమూవ్ ది ఫిల్టర్. కరెంట్ వర్క్షీట్లో నేను Ctrl plus Shift plus L అని ప్రెస్ చేయగానే ఫిల్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకు ఓన్లీ కర్ణాటకని మనం డిస్ప్లే మనకి ఏవైతే కావాలో అవి సెలెక్ట్ చేసి మిగతా అవి డీసెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయగానే మనం ఏం సెలెక్ట్ చేసామో అవి డిస్ప్లే అవుతుంది. ఇది ఫిల్టర్. సో Ctrl plus Shift plus L ప్రెస్ చేయగానే ఫిల్టర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. మనకి ఇప్పుడు ఫిల్టర్ అవసరం లేదు. సో అగైన్ Ctrl plus Shift plus L అని ప్రెస్ చేయగానే ఈ ఫిల్టర్ అనేది మనకి డిస్ప్లే కాదు, హైడ్ అవుతుంది. ఇంతటితో జనరల్ కీబోర్డ్ షార్ట్కట్స్ కంప్లీట్ అయ్యాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ and click on bell icon for more updates.